అభయ ముఖ్యాంశాలు. ఈ నెల 27వ తేదీ నుండి వైఎస్ జగన్ బస్ యాత్ర సజ్జల. పులివెందుల శ్రీకృష్ణ మందిరానికి 10 లక్షల విరాళం బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. మోడీ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, రాజకీయ ప్రజ్ఞతను తెలియజేసిన ఈటెల రాజేంద్ర. మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావును పరామర్శించిన నాదెండ్ల. గుంటూరులో ఎన్నికల ప్రచారం విడుదల రజని. టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయండి జై భారత్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ. ఓజీ ట్రైలర్కు అమోఘ స్పందన. బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ పులివెందుల్లోని శ్రీకృష్ణ ఆలయ మందిరానికి 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ఆ పార్టీ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణ విడుదల చేశారు. 27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం 3:30 తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో. అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. ఇప్పటికి అందరూ ఏకమై, ప్రత్యర్థులందరూ అన్ని రకాల శక్తులు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఒంటరిగా డి అనే ఆలోచన కూడా చేయలేని నేపథ్యంలో, చేయగలిగిన సత్తా లేని నేపథ్యంలో అందరూ ఏకమై వస్తున్న పరిస్థితి అందరూ చూస్తుంటే, ఈ పక్క ఒంటరిగా బై ఛాయిస్ అంటే ప్రజలకు మేమేదో అర్థం కావాలి, పార్టీ విధానాలు అర్థం కావాలి తప్ప గందరగోళం కలగోరగంప పోకూడదని విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వివి లక్ష్మీనారాయణ అక్కయ్యపాలెంలో ఉన్న యోగాంజనేయ స్వామివారిపై ఎంఎస్ రామారావు గారి సుందరకాండ పఠనం భక్తులతో కలిసి పారాయణం చేసి స్వామివారి సుందరకాండలోని కొన్ని ముఖ్య విషయాలను భక్తులతో కలిసి పంచుకొని వారి మన్ననలను పొందారు. జై భారత్. నేను మీ వివి లక్ష్మీనారాయణ, ఫార్మర్ జేడీ సిబిఐ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవినీతి, అప్పు, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని రాష్ట్రాన్ని ఇవ్వాలనే స్వచ్ఛమైన మరియు ఖచ్చితమైన ఉద్దేశంతో జై భారత్ పార్టీని స్థాపించడం జరిగింది. నేను విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో జై భారత్ పార్టీ తరపున బ్యాటరీ టార్చ్ గుర్తుతో పోటీ చేస్తున్నా. కావున మీ అమూల్యమైన ఓటును బ్యాటరీ టార్చ్ గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని మనవి. జై భారత్, జై జై భారత్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి సోషల్ మీడియా ద్వారా ఓటర్స్కు, ప్రజలకు ఆమె యొక్క మనోభావాలను తెలియజేశారు. ఒక పక్కన చాలా హ్యాపీగా ఉంది అండ్ ఒక పక్కన ఇంత లేట్ అయినందుకు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. అండ్ ఐ నీడ్ యువర్ ఆల్ సపోర్ట్. ఎవ్రీ సజెషన్ ఈజ్ నోటెడ్, ఎవ్రీ ఒపీనియన్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ హ్యాపీ ఫర్ ఆల్ ద స్పోక్స్ పర్సన్. ఎస్ మ్యామ్ చెప్పినట్టు గుంటూరు విల్ బీ ద బెస్ట్. ఐల్ ట్రై మై బెస్ట్ ఫర్ దట్. అండ్ వంశీ సార్ చెప్పినట్టు గుంటూరు ఒకప్పుడు నేను విన్నది మిర్చి హబ్, కాటన్ హబ్, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, ఎడ్యుకేషనల్ హబ్ అండ్ మెడికల్ హబ్. బట్ అది నాకేం కనిపించట్లేదు ఇప్పుడు. ఐ ట్రై టు గెట్ బ్యాక్ ద ప్రెస్టీజ్ టు గుంటూరు అండ్ మీ సపోర్ట్ కావాలి దానికి. వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మంగళగిరి ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తమ విన్నపాన్ని తెలియజేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల పక్షాన అందుబాటులో ఉండే కుటుంబం మాదని, ఏమి సమస్య వచ్చినా డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి చేయించుకోవచ్చని, మమ్మల్ని కలవడానికి ఎవరి రికమెండేషన్తో పనిలేదు, డైరెక్ట్గా మీరే సమస్యను మా దగ్గరకు తీసుకువచ్చి పరిష్కారం చేసుకోవచ్చని, మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో ఒక బీసీ మహిళగా అడుగు పెడుతున్నాను. మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరి ప్రజలకు నా సేవలు అందించడానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తమ ఆనందాన్ని తెలియజేశారు. మళ్ళీ మన జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి, నాయకులకి నేను అండగా ఉంటానని, ఈ గెలుపు నాది ఒకరిదే కాదని మన అందరి గెలుపు అనుకుని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కూటమి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాని సభలో పోలీసుల నిర్లక్ష్య వైఖరికి సమగ్ర విచారణ చేయాలని, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని, ఖాళీ పాసులు జారీ చేశారంటేనే పోలీసు యంత్రాంగం పనితీరు అర్థమవుతుందని, రాష్ట్రం కోసం 4 ఏళ్ల నుండి శ్రీ పవన్ కళ్యాణ్ కృషి కారణంగానే 3 పార్టీల కూటమి ఏర్పాటు జరిగిందని, రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ భేటీలలో భాగంగా తాడేపల్లి టౌన్ సీతానగరంలో మలిశెట్టి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ నాయకులు, ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అనారోగ్యంతో వి కార్డియాక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెనాలి తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ పెంజాల వెంకట్రావును కలిసి పరామర్శించారు. కూర్చుని మీ ఆఫీస్లో రెస్ట్రిక్షన్ అని కాదు కానీ కరెక్ట్ ఫుడ్ తింటలేదు, బాడీకి ఇబ్బంది లేకపోతే రోజు పని చేసుకోవాలిగా మనం. హిస్టరీ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ మేలు చేకూరుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని తెలియజేశారు. గుంటూరులోని ఏటీ అగ్రహారం 6వ లైన్లో పరశురామ బ్రాహ్మణ సంఘం మహిళా విభాగం కార్యదర్శి నందిరాజు మీనాక్షి ఆధ్వర్యంలో సోమవారం 30 మంది మహిళలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ఎద్దనపల్లి బాలరాజు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా హాజరైన విడుదల రజని మహిళలకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ పార్టీలో చేరిన వారిలో పరశురామ బ్రాహ్మణ మహిళా సంఘం సభ్యులు కాప ఆదిలక్ష్మి, వి పద్మావతి, ఎన్ రాజ్యలక్ష్మి, పి విజయ, బి దుర్గా తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రోషన్, అందుగుల సంతోష్, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి విడుదల రజని నియోజకవర్గంలోని పట్టాభిపురం మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా వెనుక ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఉలమా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నూతన ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ మరియు లైబ్రరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మద్దాళి గిరిధర్రావు, శాసనమండలి ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, శాసనమండలి సభ్యులు చంద్రగిరి యేసురత్నం, రాష్ట్ర నాయకులు గులాం రసూల్, గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు జిలానీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉలమా వెల్ఫేర్ సొసైటీ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూగర్ కమ్ షాదీఖానా కమిటీ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. వారు ఇచ్చినటువంటి నినాదం దేశంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడిందని చెప్పి నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు. అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పి నినాదం ఇచ్చి ఆ పద్ధతిలో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వంగా వ్యక్తిగా ఇలా మోడీ గారు మీ కళ్ళ ముందున్నాడు. నేను ఒకటే మీ అందరి విజ్ఞప్తి చేసే అంశం ఏంటంటే అనేక రంగాల్లో ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశమని, థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పి చెప్పుకునే వాళ్ళం మనం, ఎదుగుతున్న దేశంగా చెప్పుకునే వాళ్ళం మనం. కానీ మన భారతదేశం మన కరోనా వచ్చినప్పుడు చైనా కంటే ఇతర పాశ్చాత్య దేశాల కంటే కూడా ఉన్నంతలో సౌకర్యం కలిగించి ధైర్యం ఇచ్చి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మన ప్రజానికాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ ప్రజానికానికి కాపాడిన దేశం కూడా భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లా ఒకప్పుడు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. మిగతా యుద్ధంలో నీతి జాతి ఉండదు, యుద్ధంలో ఎవడి అది వానికి ఉంటుంది. కానీ గా కాలంలో మన పిల్లలు అక్కడ ఇరుక్కపోయిందని చెప్పి ఒక మాట చెప్తే యుద్ధాన్ని ఆపించి ఇవాళ ఆ పిల్లల్ని కాపాడి ఇతర దేశాల పిల్లల్ని కూడా మన ఫ్లైట్లలో మన జెండాలు పెట్టుకొని తీసుకొచ్చే చరిత్ర కూడా మొట్టమొదటిసారి మనం చూసాం. ఇదే అబ్దుల్ కలాం అమెరికాకు పోయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని తెలిసి కూడా అలా ఎయిర్పోర్ట్లలో బూట్లు ఇడిపించి కోట్లు ఇడిపించి చెక్ చేసే సందర్భం మీరు చూశారు. కానీ వాళ్ళ భారత ప్రధానమంత్రి గారు కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎవరిపోయినా భారతదేశం పట్ల ఎంత గొప్ప భావన పెరిగిందో
దానికి సజీవ సాక్ష్యం ఇవాళ మనలోకి రెడ్ కార్పెట్ వేసే పద్ధతి. ప్రపంచ చిత్రపటం మీద మోడీ గారు వచ్చిన తర్వాత నేను భారతీయునని చెప్పి అమెరికాలో, నేను భారతీయునని చెప్పి గల్ఫ్ కంట్రీస్లో, ఇలా యూరోపియన్ కంట్రీస్లో గల్లెగిరేసి బతికేటువంటి స్థాయి పెరిగినమాట వాస్తవం కదా, ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మొన్న ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది. మన పాలసీ అంతకుముందు మీకు తెలుసు, మన పాలసీ ఎప్పుడు ఒక రకంగా ఉండేది. కానీ మన బాజాప్తా ఇది అన్యాయం అని చెప్పి ఖండించి ఇవాళ భారత్ మీకు అండగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారి ప్రకటించింది భారతదేశం, దానికి సపోర్ట్గా. అందువల్ల మోడీ గారికి మతాల అనే దానికంటే కూడా వ్యక్తులు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆచారాలు ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో, టెర్రరిజాన్ని అణిచివేయడంలో ఇవాళ ఈ దేశంలో ఎంత గొప్ప పాత్ర పోషిందో మీకు తెలుసు. ఒకనాడు మనం బయటికి వెళ్ళాలంటే భయపడకుండా బయటకు వెళ్తున్నాం. మనం ఒక గోకుల్ చాట్ను చూసాం, మనం సాయిబాబా గుడి దగ్గర తెగిపడిన కంటాలు చూసాం, మనం దిల్షుక్ నగర్లో బాంబులం పేలినప్పుడు ఇప్పటికీ సజీవంగా జీవోత్సవాల్లో పడిన మనుషులు చూస్తున్నాం. మనం కేరింతలతో పిల్లలతో కుటుంబాలే ఆడుకునేటువంటి పార్కులలో, లుంబిని పార్కులలో కూడా మనం పేలులను చూసాం. కానీ ఇవాళ దేశంలో ఎక్కడ టెర్రరిస్టు అటాకులు కానీ ఈ బాంబు పేలులు కానీ లేవు. ఇవాళ మేము అడిగిన మొన్న హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మెటల్ డిటెక్టర్ లేకుండా సెక్యూరిటీ లేకుండా షాపులు నడుపుకునే స్థాయికి ఎదిగింది హైదరాబాద్ అని చెప్తా ఉన్నాం కదా మనం. అంటే దేశం మొత్తంలో మనం చూస్తూ ఉన్నాం టెర్రరిస్టుల అటాకులు కానీ, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే పద్ధతి కానీ లేకుండా ఉన్నంతలో ఇవాళ శాంతి సామరస్యత ఎట్లా నెలకొందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను కేంద్రం రాష్ట్రాల పరిధి, రాష్ట్రాల పనులు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్ర పరిధి కేంద్ర ప్రభుత్వం చేసే పనులు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. నేను ఉద్యమకాడిగా ఎట్లా కొట్లాడినో, మంత్రిగా ఎట్లా సేవలు అందించి చూసింది. కాబట్టి రేపు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 హామీలు ఇస్తున్నాం. 1వ హామీ, మీకు మచ్చ తేకుండా ఈయన మా ఎంపీ అనే పద్ధతి లోపల ఇవాళ దాన్ని కాపాడుతానని మాట ఇస్తున్నాం. 2వది, నాకు ఇంత అనుభవం కలిగిన వాడిగా ఈ ప్రాంత సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర పోషిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. 3వ హామీ ఇస్తా ఉన్నా, అందరి నోట్లో నాలుకలాగా ఉండి అందరికీ ఇవాళ నేనున్నా పిలిస్తే పలికే ఒక అన్నలాగా ఉంటా అని చెప్పే మాట కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. అందువల్ల ఇప్పటికే కాలాతీతమైంది, దయచేసి నేను ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఒకటి, ఇవాళ మీ బిడ్డగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. జై తెలంగాణ. మాట కూడా నేను చెప్తాను. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక టైంలో ఏదో చిన్న పిల్లకాయల మాదిరిగా మాట్లాడారనే భావాలు కనపడి కొంతమంది దగ్గర. గాంధీ గారి లాగా శాంతమూర్తిగా ఉంటాడు, నెహ్రూ గారి లాగా సమయస్ఫూర్తితో పరిపాలన చేస్తాడు, అవసరమైతే వల్లభాయ్ పటేల్ లాగా శాసిస్తాడు. ఈ 3 మాత్రం నాకు తెలుసండి, నా అంతరాత్మకు తెలుసు. ఆంజనేయ స్వామి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ట్రైలర్. ఈ ట్రైలర్కు అమోఘమైన స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకు 16.9 మిలియన్ ప్రజలు ఈ ట్రైలర్ని వీక్షించడం విశేషం. వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ప్రతిరోజు రాత్రి 9 గంటలకి వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.